భాను అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది. "అమ్మ ఇక్కడ బామ్మ ఏం చేసిందో తెలుసా?" అని అంటూ ఉంటుంది. "ఏమైంది భాను?" అని అనేసరికి, "నన్ను చేపల కూర వండమని చెప్తుంది. నాకసలు ఏ కూరలు వండడం రాదు కదా! నేను చేపల కూర ఎలా వండుతాను?" అని చెప్పేసి భాను అయితే అంటూ ఉంటుంది. "ఓహ్! అంతేనా? ఇప్పుడు ఎలా ఏం చేస్తాం మరి?" అని వాళ్ళ అమ్మ అనేసరికి, "ఏముంది నువ్వక్కడ చెప్పేస్తూ ఉండు. నేనిక్కడ వండేస్తూ ఉంటాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది భాను. "సరే అయితే అలా చేద్దాం" అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ కూడా. "సరే అయితే నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తూ ఉండు" అని చెప్పేసి ఇలా గ్యాస్ వెలిగించు అనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఇక భాను అయితే గ్యాస్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అవన్నీ అయితే వేస్తూ ఉంటుంది. "ఆ! అమ్మ చెప్పు" అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా అయితే ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటుంది భాను. అలా ఒక్కొక్కటిగా వేస్తూ వంట చేస్తూ ఉంటుంది. "ఏం చేస్తుంది భాను?" అని అటుగా వచ్చిన పాద్దు వాళ్ళ మరదలు, వాళ్ళ చెల్లి వాళ్ళైతే చూస్తూ ఉంటారు. ఏదో చేస్తుంది అని చెప్పేసి ఫోన్ చూస్తూ వంట చేస్తుందా, దీని సంగతి చెప్తాను అని చెప్పేసి వాళ్ళ మరదలైతే వీడియో తీసేస్తూ ఉంటుంది. తను చేసిందంతా వీడియో తీసేస్తూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న భాను వాళ్ళ చెల్లి తనైతే వీడియో తీస్తూ ఉంటుంది. అలా వీడియో తీసి తన సంగతి చెప్తాను అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక భాను అయితే వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా అన్నీ వేసి చేప ముక్కలు అవన్నీ అయితే వేస్తూ ఉంటుంది. అలా చేప ముక్కలు అవన్నీ వేస్తూ పులుసు అవన్నీ అయితే పెడుతూ ఉంటుంది. ఇక పులుసు అవన్నీ పెట్టేసి మూత పెడుతూ ఉంటుంది. అలా మూత పెట్టేసేసరికి ఇక అదంతా పాదు వాళ్ళ మరదలు అయితే వీడియో తీస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా అన్నీ వేసి పులుసు అయితే పెడుతూ ఉంటుంది. అలా పులుసు పెట్టి అంతా అయిపోయాక తీస్తూ ఉంటుంది. ఇక వాసన చూసి భలే కుదిరిందమ్మా అని చెప్పేసి కొత్తిమీర అవన్నీ వేస్తూ ఉంటుంది. అలా కొత్తిమీర అవన్నీ వేసి రుచి చూసి ఆ స్మెల్కి భాను అయితే చాలా బాగా చేసేసాను అని అయితే తనలో తనే మురిసిపోయి ఆ కూరను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగా కుదిరిందని.